హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. సార్, ఈ మధ్య హెల్త్ ఇన్సూరెన్స్లో డాక్టర్ ఆన్ కాల్ అనే సర్వీసెస్ కొత్తగా స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ సర్వీసెస్ ఏ విధంగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది, అలాగే ఈ సర్వీసెస్ గురించి చెప్పండి. ఇప్పుడు చూడండి, సీజన్ మారింది. బయట వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ బాగా వస్తుంది. డెంగ్యూ మలేరియా అయితే బాగా వస్తున్నాయి. సో మనకి ఒక 3 days కంటిన్యూస్గా ఫీవర్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనం పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళంగానే అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు అడ్మిట్ చేసేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే, హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇన్సూరెన్స్ ఉందా? అవునంటే ఉందన్నా అనుకోండి చాలు, వెంటనే అడ్మిషన్ రాసేస్తారు వాళ్ళు. ఒక 3-4 days చూసుకొని మనకు పంపిస్తారు. ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెన్సెస్. క్లైమ్ వస్తుంది హాస్పిటల్ నుంచి, కానీ చూడండి ఇప్పుడు అంతా ఎలా అయిందంటే హాస్పిటల్కి వెళ్తే భయపడుతున్నారు జనాలు. నిజంగానే వాంటెడ్గా ఉన్నాయా లేదా? ఈవెన్ చూడండి, గ్యాస్ట్రైటిస్ వచ్చిందనుకోండి, హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, స్టంట్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ ఉంది అంటే ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ చేయడం, ఆపరేషన్ చేయడం, ఇది చాలా ఎక్కువైపోయింది. సో దీని అంతా అరికట్టడం కోసమే డాక్టర్ ఆన్ కాల్ పెట్టారు. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఫీవర్ వచ్చిందనుకోండి, సపోజ్ ఎస్పెషల్లీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు వైజాగ్, హైదరాబాద్, చెన్నై అలాంటి మెట్రో సిటీస్లో కొంచెం స్టార్ట్ చేశారు. ఒక పైలట్ బేసిస్ మీద స్టార్ట్ చేశారు. ఇది కనుక సక్సెస్ఫుల్ అయితే కనుక అన్ని చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఎవరైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళకి కనుక స్పెషల్ సర్వీస్ ఉంది, ఇది డాక్టర్ ఆన్ కాల్ అని చెప్పి. వాళ్ళకి కనుక ఫీవర్ ఉందనుకోండి, ఫస్ట్ మనం కాల్ చేస్తే డాక్టర్ మన ఇంటికే వస్తారు. ఇది ఫ్రీ సర్వీస్. డాక్టర్ మన ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మెడిసిన్స్ అన్ని రాస్తారు. ఆ మెడిసిన్స్ ఖర్చు ఎంత అవుతుందో అది మనం పెట్టుకోవాలి, అవుట్ ఆఫ్ పాకెట్ పెట్టుకోవాలి ఓన్లీ మెడిసిన్స్కి. అంటే ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కి మాత్రమే ఇంటికి వస్తారు అని కూడా ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా డాక్టరే వచ్చి మనం టెస్ట్ చేస్తారు, ఇది హాస్పిటలైజేషన్ అవసరమా, ఇంట్లోనే క్యూర్ అవుతుందా అని చెప్పి. ఈవెన్ ఎవరైనా సెలైన్ కావాలన్నా కూడా సెలైన్ కూడా ఇంట్లోనే అరేంజ్ చేస్తున్నారు. ఒక నర్సును కూడా పెడతారు అవసరం అయితే కనుక. ఒక మనకల్లా డాక్టర్, నర్సు, సెలైన్ మాక్సిమం ఇంట్లోనే ట్రీట్మెంట్ అయ్యేలా చూస్తారు. రియల్లీ ఎక్సలెంట్. అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని అంత హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి చాలా యూస్ఫుల్. చాలా యూస్ఫుల్. ఇప్పుడు చూడండి, పిల్లలందరూ ఫారెన్ లో ఉంటారు, పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, హైదరాబాద్ లో పెద్దవాళ్ళు సొంతంగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేరు. యాక్చువల్గా నిజంగా అంత అవసరం ఉందా లేదు తెలుసుకోలేరు వాళ్ళు. సో ఇట్లాంటి డాక్టర్ ఆన్ కాల్ ఫెసిలిటీ వల్ల ఏంటంటే, ఫస్ట్ ప్రైమరీలో మనకు తెలిసిపోతుంది అంత సీరియస్గా కాదా అని. ఒకవేళ డాక్టర్ కనుక ఓకే ఇది నిజంగానే ఇంట్లో క్యూర్ కాదు, మస్ట్ హాస్పిటలైజేషన్ మస్ట్ అని చెప్తే మాత్రం వెంటనే ఆయన రాస్తారు. ఇంటికి వచ్చి చెక్ చేసేది కూడా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారండి. ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు, విత్ నర్స్ వస్తారు, అలాగే వాళ్ళు విత్ ఎక్విప్మెంట్తో వస్తారు. జనరల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, మెడిసిన్స్ లైక్ ఇంజెక్షన్స్ కానివ్వండి అవన్నీ. సో ఇట్లాంటి వల్ల ఏమవుతుంటే, హాస్పిటల్లో మనం చేరం కాబట్టి మనకు నో క్లెయిమ్ బోనస్ అని ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్సూరెన్స్లో ఏంటంటే, మనం ఎప్పుడో క్లెయిమ్ చేయమో, మనకు తీసుకున్న 10 lakhs పాలసీ కావచ్చు, ఆ 10 lakhs పాలసీకి 50% మనకి యాడ్ అవుతుంది నో క్లెయిమ్ బోనస్ కింద. సో ఇట్లాంటి వాటి వల్ల అది ఇంపాక్ట్ కాకుండా ఉంటాయి. నో క్లెయిమ్ బోనస్ అట్లాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకు అంటే మనకేమో క్లెయిమ్ చేయట్లేదు కదా, సో ఇది క్లెయిమ్ కిందకి రాదు, హాస్పిటలైజేషన్ కిందకి రాదు. సో ట్రీట్మెంట్ ఇంట్లోనే ఫ్రీగా ఇస్తున్నారు. సో కాబట్టి మనకి టెలికాలింగ్ కూడా ఉందండి. కొంతమంది ఏంటంటే, ఈవెన్ ఎవరైతే మన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారో వాళ్ళకి టెలికాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎప్పటి నుంచో కూడా ఉంది ఈ ఫెసిలిటీ, చాలా మంది యూజ్ చేసుకోవట్లేదు, అవేర్నెస్ లేక. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మనం డాక్టర్స్ ఒక ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు. పీడియాట్రిషియన్స్ దగ్గర నుంచి, న్యూరో సర్జన్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఉంటారు, చెన్నైలో ఉంటారు. ఈ కాల్ సెంటర్ కన్నా కాల్ చేస్తే వాళ్ళు బలానా మనకి అడిగి ఆన్ ద ఫోన్లోనే వాళ్ళు ఎంక్వైరీ చేసి మనకి మెడిసిన్స్ అయితే రాస్తారు. మనకి క్యూర్ కాకపోతే నెక్స్ట్ స్టెప్ కింద మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వచ్చు. సో ఇక్కడ డాక్టర్ ఆన్ కాల్లో ఏంటంటే ఫెసిలిటీ, ఇంటికి వచ్చి మనం చెక్ చేస్తారు. ఆ డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్ కానీ ఏదన్నా ఉందంటే మ్యాక్సిమం యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇంట్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ హాస్పిటలైజేషన్ అవ్వాలి అని వస్తే మాత్రం డాక్టర్ ఎప్పుడైతే రాస్తారో, ఇలా సో అండ్ సో పేషెంట్ని తీసుకోండి అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్తారు, ఇట్లా పేషెంట్ వస్తారు, రెడీగా బెడ్ రెడీగా చేయండి అని చెప్పి. సో వాళ్ళకి ఇంటిమేట్ చేయగల, ఇన్సూరెన్స్ కంపెనీస్కి మళ్ళీ ప్రత్యేకించి మనం ఇంటిమేట్ చేయగల, ఇదంతా ఆన్ రొటీన్లో వెళ్ళిపోతుంది అన్నమాట, ప్రోటోకాల్ వెళ్ళిపోతుంది. సో కాబట్టి హ్యాజిల్ క్లెయిమ్ టైం కూడా హ్యాజిల్ ఫ్రీగా వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే చాలామందికి హాస్పిటలైజేషన్ నిజంగా నెసరీ లేకపోయినా అడ్మిట్ అవుతున్నారు ఇవాళ రేపు. సో అదంతా అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. చూడండి, హాస్పిటల్ డాక్టర్స్ అలా చెప్తున్నారు, అడ్మిట్ అయ్యే వాళ్ళు కూడా ఏముంది అడ్మిట్ అవుదాం అనే అడ్మిట్ అవుతున్నారు. కానీ ఇప్పుడు చూడండి, చాలా మంది ఫ్యామిలీస్లో వైఫ్ జాబ్ చేయాలి, హస్బెండ్ జాబ్ చేయాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, అంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక్కళ్ళు కానీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంటే మిగతా వాళ్ళు కూడా జాబ్ లీవ్ తీసుకోవాల్సి వస్తుంది, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది హాస్పిటల్లో. అలాంటివన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు ఈ డాక్టర్ ఆన్ కాల్ వల్ల. సో ఇది ఒక మంచి బెనిఫిట్ ఉంది కాబట్టి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇట్లాంటి బెనిఫిట్స్ ఇంకా చాలా ముందు పెడుతున్నారు వాళ్ళు. సో ఇట్లా చేసుకుని చెప్తున్నాం. ఓకే, నిజంగా ఒక మంచి హెల్ప్ఫుల్ సర్వీస్ గురించి ఈ వీడియోలో మాకు చెప్పారు సార్, చాలా థ్యాంక్స్. అందరూ నమస్కారం అండి. నా వెల్తీ చక్రధర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్తీ చక్రధర్ ఛానల్లో
మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.